హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హోండా షైన్ SP125 యొక్క ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫస్ట్ టైం నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్పాను వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మొత్తం అర్థమవుతుంది. 2021 మోడల్ హోండా షైన్ SP125లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124cc BS6 SI ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 10.8 PS at 7500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 10.9 Nm at 6000 RPMలో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది ఫుల్గా కవర్ చేశారు. దీనివల్ల మనకి చైన్ అనేది త్వరగా పాడైపోదు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు ఉంటాయి. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది. అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుందని చెప్పాలి. రేర్ విషయానికి వస్తే 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. ABS అయితే ఏమీ లేదు, కానీ కాంబీ బ్రేక్ సిస్టమ్తో లభిస్తుందని చెప్పాలి. చాసిస్ విషయానికి వస్తే డైమండ్ చాసిస్తో లభిస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. సస్పెన్షన్ అనేది చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే ట్విన్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది 2 అయితే ఉంటాయి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 18 ఇంచ్ ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 80/100 18 ఇంచ్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అనేది చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా 80/100 టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా ఇలా ఉండిద్ది చూస్తానికి. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేప్పటికి 2020mm లభిస్తుంది. విడ్త్ వచ్చేప్పటికి 785mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160mm అనేది ఉంది. సీట్ హైట్ వచ్చేప్పటికి 800mm ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి 11 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేప్పటికి 118 kgs అనేది ఉంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి LEDతో లభిస్తుంది. DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టెయిల్ లైట్ విషయానికి వస్తే బల్బ్తోనే లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేప్పటికి బల్బ్తోనే లభిస్తున్నాయి అని చెప్పాలి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేటప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజు అన్ని డిజిటల్తో లభిస్తున్నాయి. క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ రేంజ్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, కిక్ స్టార్ట్తో లభిస్తుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉంది, శారీ గార్డ్ ఉంది, సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. ఫైనల్గా కీ వచ్చేటప్పటికి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒకే ఒక స్విచ్ ఉంది. దాంట్లోనే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, సెల్ఫ్ స్టార్ట్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇన్బిల్ట్ ప్యాస్ స్విచ్ అండ్ హై బీమ్ స్విచ్ అయితే ఉంది. సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేటప్పటికి 2 వేరియంట్స్లో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 96,000 రూపీస్లో లభిస్తుంది. డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 1,01,000 రూపీస్లో లభిస్తుంది. రెండింటికి ఒక 5,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. ఇది మంగళగిరిలోని సంతోష్ హోండా ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పాలి. మీరు కొనుక్కునే టయానికి ఈ ప్రైస్ అనేది మారచ్చు, కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. EMIలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి గ్రీన్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి రెడ్. ఫ్రెండ్స్, ఇది హోండా షైన్ SP125. నా లాస్ట్ వీడియోలో మీరు హోండా షైన్ గురించి చూశారు కదా, సో దానికి అడ్వాన్స్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు షైన్ 125 SP అనేది. సో ఈ వెహికల్ కూడా నేను టెస్ట్ రైడ్ అయితే చేశాను. నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ సీట్ మీద ఎక్కగానే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే హ్యాండిల్ కూడా కొద్దిగా హైట్ అయితే ఉంది కాబట్టి రైడింగ్ కూడా చాలా బాగుంది. రెండిట్లో కూడా మనకి సీట్ కంఫర్ట్ అయితే బాగుంటుంది. హోండా షైన్లో కానీ హోండా షైన్ SPలో కానీ మనకి సీట్ కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ రెండు కూడా బాగున్నాయి. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా సైలెంట్గా అయితే ఉంది. ఇంజిన్ కూడా చాలా బాగుంది. ఇందులో గేర్ షిఫ్టింగ్ అనేది నాకు ఏం ప్రాబ్లం లేదు. గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ చాలా స్మూత్గా అయితే పడినాయి. టాప్ స్పీడ్ కూడా 100 కిలోమీటర్స్ దాకా మనం వెళ్ళొచ్చు ఈ వెహికల్లో. 100 లోపు మనం వెళ్తే మాత్రం వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, కానీ 100 పైన వెళ్తే మాత్రం వైబ్రేషన్స్ అయితే లైట్గా అయితే ఉన్నాయి. ఈ వెహికల్ నేను మైలేజ్ టెస్ట్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుందో చెప్పను, కానీ ఒక 55 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ కొనుక్కుంటే.
బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ కూడా 2 వేరియంట్స్లో లభిస్తుంది. బ్రేక్స్ బాగా పడాలనుకుంటే డిస్క్ వేరియంట్ ఉన్న వెహికల్ అయితే మీరు తీసుకోండి. అలాగే ఈ డిస్క్ బ్రేక్లో మనకి ఏబిఎస్ అయితే ఏమీ లేదు, కానీ సిబిఎస్తో మనకి ఈ బ్రేక్స్ అనేది వర్క్ అవుతాయి. హోండా షైన్లో అలాగే షైన్ SP 125లో రెండిట్లో కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఇచ్చారు. అంత గ్రిప్పీ టైర్స్ అయితే ఏమీ కాదు. ఏదైతే హోండా షైన్ 125లో మిస్ అయినాయో ఫీచర్స్ అనేది ఇక్కడ మనకి యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. హెడ్లైట్ అనేది ఎల్ఈడితో ఇచ్చారు, డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm అనేది ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోయిద్ది. సీట్ హైట్ కూడా 800 mm ఉంది కాబట్టి మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా 11 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. సో మీరు 605 కిలోమీటర్స్ అయితే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. వెయిట్ వచ్చేటప్పటికి 118 kgs ఉంది, అంత ఎక్కువ వెయిట్ అయితే ఏమీ ఉండదు. సో మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. హోండా షైన్లో ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్ ఇచ్చారు కదా, సో అదొక మైనస్ అని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో, కానీ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, అలాగే గేర్ ఇండికేటర్ కూడా ఉంది. ఇలా మంచి ఫీచర్స్తో మనకి హోండా షైన్ SP 125 అయితే తీసుకొచ్చారు. అలాగే గ్లామర్ 125 ఉంది కదా, గ్లామర్ 125లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తోనే లభిస్తుంది. దానికన్నా అడ్వాన్స్డ్గా హోండా షైన్ SP అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే హోండా షైన్ SP 125 చాలా బాగుంది. ఇవి నాకు ఇందులో ప్లస్ పాయింట్స్, ప్రోస్ అనిపించినాయి. నేను నడిపినప్పుడు నాకు బాగా అనిపించింది మాత్రం ఇవి మాత్రమే. అలాగే ఇందులో నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే ఏమీ లేవు. ప్రైస్ అని చెప్పుకోవచ్చు 1,01,000 రూపీస్లో మనకి ఈ వెహికల్ లభిస్తుంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి 90,000-95,000 రూపీస్లో లభిస్తే చాలా బాగుండేది, కానీ ఒక 6,000 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. ప్రతి BS6 వెహికల్స్ కూడా ప్రైజెస్ అయితే పెరిగినాయి. సో ఎందుకు పెంచారంటే మనకి ఇందులో కొత్తగా ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది తీసుకొచ్చారు, కొన్ని సెన్సార్స్ అయితే యాడ్ చేశారు కాబట్టి మనకి ప్రైజెస్ అనేది హైక్ అయినాయి అని చెప్పాలి. అలా చూసుకున్నట్లయితే 1,01,000 రూపీస్ అయితే పెట్టచ్చు హోండా షైన్ SP 125కి. ఎవరైతే హోండా షైన్ SP 125 తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. హోండా షైన్ని మాత్రం మీరు స్కిప్ చేయండి, ఇంకొక 5,000 రూపీస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. హోండా షైన్ SP 125 అయితే తీసుకోండి, ఇందులో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను నిన్న ఆల్రెడీ షైన్ 125కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. దానికన్నా మీకు షైన్ SP 125 అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అందులో మీకు ఎనలాగ్ కన్సోల్ మాత్రమే ఉండిద్ది, ఇందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. సో ఎలా చూసుకున్నా సరే స్పెసిఫికేషన్స్ పరంగా మీకు షైన్ 125 SP అయితే బెస్ట్ అని చెప్తాను నేను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.